నెక్స్ట్ చాన్హుదారో. ఈ చాన్హుదారో పట్టణాన్ని 1931వ సంవత్సరంలో ఎన్జి మజుందార్ అనే వ్యక్తి కనుగొంటాడు. ఈ చాన్హుదారో కూడా మనకు సింధు నది ఒడ్డునే ఉంటుంది. మనకు సింధు నదికి కుడివైపు ఉంటుంది ఈ సిటీ అన్నమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఏం బయటపడ్డాయంటే కొండలు బయటపడ్డాయి. కొండలు, ఆ కొండలు చూడ్డానికి ఏ ఆకారంలో ఉందంటే మన ఇంకు బాటల ఆకారంలో ఉందన్నమాట. ఓకేనా. ఇంకు బాటల ఆకారంలో మీకు ఒకసారి చూపిస్తాను నేను. సో మనకు ఇంకు బాటల్ లాంటి చిన్న చిన్న ఆకారం కలిగినటువంటి ఇటువంటి కొండలు మనకు ఎక్కువగా బయటపడ్డాయి చాన్హుదారో అనే ప్రాంతంలో. ఓకేనా. సిరాబుడ్డీని పోలిన కొండలు ఎక్కువగా బయటపడ్డ ప్రాంతం ఏది అంటే మనకు చాన్హుదారో అని చెప్పాలన్నమాట. ఓకేనా. సో ఇటువంటి కొండలు. తర్వాత రక్షణ గోడ లేని ఏకైక నగరం. ఓకేనా. రక్షణ గోడ అంటే కాంపౌండ్. ఓకేనా. నగరానికి మొత్తం నగరాన్ని పూర్తిగా రక్షించేటువంటి కాంపౌండ్ వాల్ అన్నమాట. దాన్ని రక్షణ గోడ అంటాం. ఆ రక్షణ గోడ లేని ఏకైక సింధు స్థావరం ఏది అంటే చాన్హుదారో. ఓకేనా. కోటలు లేని ఏకైక నగరం ఏది అంటే కూడా చాన్హుదారో అని చెప్పాలి. ఓకేనా. కోటలు అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనమాట. ఓకేనా. ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ మనకి ఈ సిటీలో ఎక్కడా కూడా బయటపడలేదు. ఓకేనా. చాన్హుదారో అనే ప్రాంతంలో. ఓకేనా. 3 సార్లు సింధు నది వరదల వల్ల ధ్వంసమైపోయిందంట ఈ పట్టణం. ఓకేనా. 3 సార్లు సింధు నది వరదలకు గురైందంట. ఓకేనా. పిల్లి ఆనవాళ్ళు లభించాయంట. సో ఈ చాన్హుదారో అనేటువంటి ప్రాంతం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్గా ఉండేది అని కూడా మనకు తెలుస్తుంది. చేతి వృత్తులకు నిలయంగా ఈ చాన్హుదారో అనే ప్రాంతం ఉండేది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. పారిశ్రామిక పట్టణం, పూసల తయారీ పరిశ్రమ కేంద్రము, ఇటువంటివన్నీ కూడా మనకి ఇక్కడ లభించాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లోతాల్. ఇది మన గుజరాత్ రాష్ట్రంలో ఉందన్నమాట. ఓకేనా. భారతదేశంలో సింధు స్థావరాలు ఎక్కువగా బయటపడ్డ రాష్ట్రం ఏది అంటే గుజరాత్. ఓకేనా. ఆ గుజరాత్లో 1955లో ఎస్ఆర్ రావు అనే వ్యక్తి ఈ లోతాల్ అనే ప్రాంతాన్ని ఫైండ్ అవుట్ చేసినాడు అనమాట. ఎస్ఆర్ రావు అనేటువంటి వ్యక్తి ఈ లోతాల్ అనే పట్టణాన్ని ఫైండ్ అవుట్ చేశాడు. ఇది గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ జిల్లాలో ఉన్న బగావో అనే నది ఒడ్డున ఈ లోతాల్ అనే పట్టణం ఉందన్నమాట. ఈ లోతాల్ అనే పట్టణంలో ఏం బయటపడిందని తవ్వకాల్లో ఇక్కడ ఒక ఓడరేవు, టైడల్ ఓడరేవు ఒకటి బయటపడింది. ఓకేనా. ఓడరేవు లాంటి నిర్మాణం ఒకటి బయటపడింది. ఈ లోతాల్ అంటే మీనింగ్ ఏమంటే గుజరాతీ భాషలో మృతుల దిబ్బ. లోతాల్ అంటే గుజరాతీ భాషలో మీనింగ్ ఏమి? మృతుల దిబ్బ అని అర్థం అనమాట. ఇక్కడ మనకు సింధు నాగరికతలో ఉన్నటువంటి ఒక విశేషమైన లక్షణం ఏమి అంటే వీళ్ళ ప్రధాన గుమ్మాలన్నీ కూడా మెయిన్ ఎంట్రన్స్లు అన్నీ కూడా ఇళ్ళకు ఉండే మెయిన్ ఎంట్రన్స్లు పెరడుకుండేవి. వీధికి అవతలి వైపు ఉండేదన్నమాట. ఇంటి వెనక వైపు ప్రధాన గుమ్మాలు కట్టుకునేవారు. ఎందుకంటే ఆ వీధుల్లో ఉన్నటువంటి దుమ్ము ధూళి ఇంట్లోకి చేరకుండా ఉండేందుకు అటువంటి నిర్మాణాలు చేసుకునేవారు. కానీ ఈ లోతాల్ అనే ప్రాంతంలో మాత్రమే వీధి వైపు గుమ్మాలు కలిగినటువంటి నగరంగా చెప్పుకోవచ్చు. లోతాల్లో వీధి వైపు గుమ్మాలు కలిగిన నగరంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ లోతాల్లో మనకేం బయటపడ్డాయంటే పాచికలు బయలుపడ్డాయి. గల్ఫ్ ముద్రికలు బయటపడ్డాయి అన్నమాట. గల్ఫ్ ముద్రికలు అంటే గల్ఫ్ కంట్రీస్ అంటే ఏమి? ఇరాన్, ఇరాక్, ఇది దుబాయ్, ఇలాంటివి గల్ఫ్ కంట్రీస్ అంటాం కదా. ఆ గల్ఫ్ కంట్రీకి సంబంధించినటువంటి సీల్స్ మనకి ఇక్కడ లోతాల్ అనే ప్రాంతంలో బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వరి పంట పండించినటువంటి ఆనవాళ్ళు మనకి ఇక్కడ లభ్యమయ్యాయన్నమాట. ఓకేనా. వరి పంట పండించినటువంటి ఆనవాళ్ళు ఈ లోతాల్ అనే ప్రాంతంలో మనకు లభ్యమయ్యాయి. పంచతంత్ర కథలతో కూడిన కొండలు బయటపడ్డాయి. పంచతంత్ర కథలతో కూడిన కొండలు అంటే ఒక కొండ బయటపడింది. ఎర్రటి మట్టితో తయారు చేసిన ఒక కొండ బయటపడింది. ఆ కొండ మీద జంతువుల బొమ్మలతో చిన్న చిన్న కథలు ఏదో ఉందన్నమాట. ఓకేనా. నీతి కథలు. అటువంటి కొండలు మనకు బయటపడ్డాయి.
స్త్రీ పురుష శరీరాలను ఒకే సమాధిలో ఖననం చేసినటువంటి ఆనవాళ్ళు. అంటే స్త్రీ పురుష చనిపోయిన తర్వాత స్త్రీ శరీరాన్ని పురుష శరీరాన్ని రెండు శరీరాలను ఒకే సమాధిలో ఖననం చేసినటువంటి ఆనవాళ్ళు మనకు ఈ లోతాల్ అనే ప్రాంతంలో కనిపిస్తాయని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సింధు నాగరికతకు సంబంధించినటువంటి అతి ప్రధానమైన కేంద్రాల్లో ఈ లోతాల్ ఒకటి. ఎక్కడుందంటే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ జిల్లాలోని బొగావో నది ఒడ్డున ఈ యొక్క సైట్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. ధోలవీర అనే పట్టణం. ఈ ధోలవీర అనే పట్టణం కూడా మనకు గుజరాత్ రాష్ట్రంలోనే ఉందన్నమాట. గుజరాత్ రాష్ట్రంలో ఉంది. సో ఇక్కడ ఏం బయటపడిందని ధోలవీరలో ఏకశిలా స్తంభం బయటపడింది. ఏకశిలా స్తంభము, ఓకేనా, ఒక రిజర్వాయరు లాంటి నిర్మాణాలు మనకి ఇక్కడ బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మూడంచెల పట్టణ ప్రణాళిక కలిగినటువంటి నగరము ఈ ధోలవీరగా చెప్పుకోవచ్చు అనమాట. మూడంచెల పట్టణ ప్రణాళిక అంటే ఈ పట్టణాన్ని, అంటే ఈ పట్టణంలో మనకేం కనిపిస్తుంది అంటే సామాజిక అసమానతలు అనేవి కనిపిస్తాయి అన్నమాట. సామాజిక అసమానతలు అంటే అదే దిగువ మధ్యతరగతి ధనవంతులు అనేటువంటి సామాజిక అసమానతలు మనకు ఈ ధోలవీర అనే పట్టణంలో కనిపిస్తుంది. దీని ప్రకారం పట్టణాన్ని 3 అంచెలుగా విభజించినారు వీళ్ళు. ఈ అంచెలో ధనవంతులు నివసించేవారు, ఈ అంచెలో మధ్యతరగతి వాళ్ళు నివసించేవాళ్ళు, కింది అంచెలో ఈ పేదవారు, దినసరి కూలీలు అలాంటి వారు నివసించేవారు అనమాట. కాబట్టి సామాజిక అసమానతలు కనిపిస్తున్నాయి ఈ ధోలవీర అనేటువంటి నా ప్రాంతంలో. ఈ సామాజిక అసమానతలను బేస్ చేసుకొని ఆ యొక్క పట్టణాన్ని 3 అంచెలుగా వీళ్ళు విభజించారు. దీన్ని మనం 3 టౌన్ ప్లానింగ్ సిస్టమ్ అని చెప్తామన్నమాట. 3 టౌన్ ప్లానింగ్ సిస్టమ్ అని చెప్తాం. నెక్స్ట్ రంగాపూర్ అనేటువంటి ప్రాంతం. ఈ రంగాపూర్ అనే ప్రాంతంలో వరి పంట పండించిన ఆనవాళ్ళు మనకు లభ్యమవుతుంది. రంగాపూర్లో వరి పంట పండించినటువంటి ఆనవాళ్ళు మనకి ఇక్కడ లభ్యమవుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. సింధు నాగరికత కాలంలో వరి పంట పండించిన ఆనవాళ్ళు ఈ లోతాల్ తర్వాత రంగాపూర్ అనే ప్రాంతంలోనే మనకు బయటపడ్డాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సర్కోటోడా, ఇది కూడా మనకు గుజరాత్ రాష్ట్రంలో ఉంది. సర్కోటోడా ఇక్కడ ఏం బయటపడిందంటే గుర్రానికి సంబంధించినటువంటి శిలాజాలు బయటపడ్డాయి అన్నమాట. గుర్రానికి సంబంధించిన అస్థిపంజరం ఒకటి బయటపడింది. కానీ సింధు ప్రజలకు తెలియని జంతువు ఏది అంటే గుర్రం. సింధు ప్రజలకు తెలియని జంతువు ఏది? గుర్రము. సింహం కూడా తెలియదు వీళ్ళకి, సింహం కూడా తెలియదు. కానీ ఆ సర్కోటోడా అనే ప్రాంతంలో గుర్రం లాంటి జంతువు యొక్క అవశేషము మనకు బయటపడింది. కొంతమంది చరిత్రకారులు ఏమంటారు, అది గుర్రం యొక్క అస్థిపంజరమే అంటారు. కొంతమంది చరిత్రకారులు వీరికి గుర్రమే తెలియదు, అది గుర్రం కాదు, కంచెల గాడిదకు సంబంధించినటువంటి శిలాజ్యం అని కూడా కొంతమంది అంటారు. ఏదైతేనే మనకు రేపు ఎగ్జామ్లో అడిగేది గుర్రానికి సంబంధించిన అవశేషాలు ఎక్కడ ఎక్కువగా బయటపడ్డాయి అంటే ఈ సర్కోటోడా అనే ప్రాంతంలో ఎక్కువగా బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. మనం మామూలుగా ఎవరైనా చనిపోతే, ఈ ప్రజెంట్ ఎవరైనా చనిపోతే చెక్క పెట్టిలో పెట్టి పూడుస్తామన్నమాట. అదే ఈ సర్కోటోడా అనే ప్రాంతంలో చనిపోయిన వాళ్ళని కుండల్లో పెట్టి పూడ్చే పద్ధతి మనకు కనిపిస్తుంది. ఓకేనా. కుండల్లో మృతదేహాలను ఉంచి పూడ్చేటువంటి సాంప్రదాయము మనకి ఇక్కడ సర్కోటోడా అనే ప్రాంతంలో కనిపించిందనమాట. రాతి గోడ కల ఏకైక నగరము. ఓకేనా. రాతి గోడ అంటే కాంపౌండ్ వాల్ కలిగినటువంటి ఏకైక నగరం ఏది అంటే ఈ సర్కోటోడా అని చెప్పుకోవచ్చు. తర్వాత కాళీబంగన్, ఇది మనకు రాజస్థాన్ రాష్ట్రంలో బయటపడింది. రాజస్థాన్ రాష్ట్రంలోని గగ్గర్ నది ఒడ్డున బయటపడింది ఈ యొక్క కాళీబంగన్. 1961వ సంవత్సరంలో బీబీ లాల్ బీకే తాపర్ అనేటువంటి ఆర్కియాలజిస్టులు ఈ కాళీబంగన్ అనేటువంటి సైట్ను ఫైండ్ అవుట్ చేసినారు. కాళీబంగన్ అంటే అర్థము వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు.
కాళీబంగన్ అంటే అర్థము నల్లని గాజులు, బ్లాక్ బ్యాంగిల్స్ అని చెప్తామన్నమాట. ఓకేనా, నల్లని గాజులు అని అర్థము. ఓకేనా. సో ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి బయటపడ్డాయి. ఇది మనకు ఇక్కడ మెటీరియల్లో మనం ఇచ్చాం పీడిఎఫ్లో, దాన్ని మీరు చూసుకోవచ్చు ఒకసారి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏమంటే కాళీబంగన్ అంటే అర్థమేమి, నల్లని గాజులు అని అర్థము. ఈ కాళీబంగన్ ఎవరు ఫైండ్ అవుట్ చేశారు? బిబి లాల్, బికే తాపర్ అనేటువంటి వ్యక్తి అనే ఇద్దరు వ్యక్తులు ఫైండ్ అవుట్ చేసినారు. ఈ కాళీబంగన్ ఎక్కడుందంటే గగ్గర్ నది ఒడ్డున ఉంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. రిమైనింగ్ మనకు మ్యాటర్లు మనకు పీడిఎఫ్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత బన్వాలి. ఈ బన్వాలి అనే ప్రాంతం మనకు హర్యానా రాష్ట్రంలో ఉంది. బన్వాలి ఈ బన్వాలీను 1974 to 77 మధ్యకాలంలో ఆర్ఎస్ బిస్త్ అనే వ్యక్తి ఈ బన్వాలి అనే ప్రాంతాన్ని కనుగొన్నాడు. ఈ బన్వాలి అనే ప్రాంతం ఎక్కడుందంటే హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ జిల్లాలో ఉంది, సరస్వతి నది ఒడ్డున. హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ జిల్లాలో ఉన్న సరస్వతి నది ఒడ్డున మనకు ఈ బన్వాలి అనే ప్రాంతం కనిపిస్తుంది. ఇక్కడ వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన నగరము. అంటే ఈ నగరం పూర్తిగా ఏ ఆకారంలో ఉందంటే సర్కిల్ ఆకారంలో ఉంటుంది అనమాట. వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన నగరం ఏది అంటే బన్వాలి. అంతేకాకుండా ఇక్కడ కుమ్మరి చక్రం బయటపడిందండి తవ్వకాల్లో. కుమ్మరి చక్రంతో ఏం తయారు చేస్తారు? కుండలు తయారు చేస్తారు. ఓకేనా. కుమ్మరి చక్రం బయటపడింది, బార్లీ పంట బయటపడింది. ఓకేనా. అటువంటివి ఈ బన్వాలి అనే ప్రాంతంలో బయటపడ్డాయి. సింధు నాగరికత అంటేనే మనకు గుర్తొచ్చేది ఏమంటే అద్భుతమైన మురుగునీటి పారుదల వ్యవస్థ, అండర్ డ్రైనేజీ సిస్టమ్. కానీ ఈ బన్వాలి అనే ప్రాంతంలో దానికి భిన్నంగా మురుగునీటి పారుదల సౌకర్యం లేదు. అండర్ డ్రైనేజీ సిస్టమ్ లేని ఏకైక నగరం ఏది అంటే సింధు కాలంలో ఈ బన్వాలి అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, ఆ బన్వాలి అని చెప్పుకోవచ్చు. సో ఇటువంటివి మనకు ఇక్కడ తవ్వకాల్లో బయటపడింది. బన్వాలి అనే ప్రాంతం హర్యానా రాష్ట్రంలో ఉంది. తర్వాత కోట్ డీజీ ఇంతకుముందు ఒకసారి ఎగ్జామ్లోకి వచ్చింది. దీని నుంచి బిట్టు రాతి బాణాలు బయటపడ్డ సింధు స్థావరం ఏది అని అడిగాడు. ఈ కోట్ డీజీ అనే ప్రాంతము ప్రజెంట్ పాకిస్తాన్ దేశంలోని బెలూచిస్తాన్ రాష్ట్రంలో ఉన్న మెహంజోదారో అనేటువంటి ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది కోట్ డీజీ. దీన్ని కనుగొన్న వారు ఎవరు అంటే 1955లో ఎఫ్ఏ ఖాన్. 1955 సంవత్సరంలో ఎఫ్ఏ ఖాన్ అనే వ్యక్తి ఈ కోట్ డీజీ అనే ప్రాంతాన్ని కనుగొంటాడు. ఓకేనా. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, రాతి బాణాలు బయటపడ్డాయి. ఇక్కడ మట్టి ఇటుకలతో కట్టిన గోడలు. ఓకేనా. అంటే మామూలుగా వాళ్ళు కాల్చిన ఇటుకలతో కట్టుకుంటారు కదా, ఇక్కడ మట్టి ఇటుకలతో కట్టినటువంటి గోడలు, విశాలమైన ఇండ్లు, గడ్డితో కప్పిన ఇంటి పైకప్పులు గల ఆనవాళ్ళు లభించాయంట. అంటే మామూలుగా సింధు కాలంలో హరప్పా తీసుకున్న, మెహంజోదారో తీసుకున్న మనకు ఎర్రగా కాల్చిన ఇటుకలతో, మట్టి ఇటుకలతో పైన స్లాబ్ ఉండేటువంటి పక్కా ఇల్లులు ఉండేవన్నమాట. కానీ ఈ కోట్ డీజీ ప్రాంతంలో ఇంటి పైకప్పటి పూరి గుడిసెలు కనిపించినాయి మనకు తవ్వకాల్లో. ఓకేనా. పూరి గుడిసెలు వేసుకున్నటువంటి ఆనవాళ్ళు లభించాయన్నమాట. అందుకే అగ్ని ప్రమాదం వల్ల పూర్తిగా నాశనమైపోయిన పట్టణం ఏది అంటే కోట్ డీజీ అని చెప్పాలి. అగ్ని ప్రమాదం వల్ల ఇక్కడ ఈ పట్టణం అనేది అంతమైపోయింది అని చెప్పుకోవచ్చు అనమాట. మట్టితో చేసిన టెర్రాకోట ఎద్దుల బండి బయటపడింది. టెర్రాకోట ఎద్దుల బండి అంటే మీకు నేను చూపిస్తాను. సో ఇది మనకు టెర్రాకోట బుల్లక్ అని పిలుస్తాం. దీన్ని టెర్రాకోట ఎద్దుల బండి అని పిలుస్తాం. ఈ టెర్రాకోట అంటే ఎర్రని మట్టితో తయారు చేసిన అనమాట. ఈ ఎర్రని మట్టితో తయారు చేసిన ఈ బొమ్మలనే టెర్రాకోట బొమ్మలు అని పిలుస్తాం. ఈ టెర్రాకోట ఎద్దుల బండి మనకు ఆ కోట్ డీజీ అనే ప్రాంతంలో బయటపడిందని చెప్పుకోవచ్చు. ఇది మనకు టెర్రాకోట ఎద్దుల బండి. ఓకేనా. బొమ్మ ఇది బయటపడిన తవ్వకాల్లో మనకి. ఓకేనా. తర్వాత రావి చెట్టు ఆకు, మళ్ళీ నెమళ్ళు, జింక, సూర్యుని ముద్రికలు, ఇటువంటివన్నీ కూడా మట్టి పాత్రల మీద ఆ బొమ్మలు వేసినటువంటి మట్టి పాత్రలు లభించాయంట ఈ కోట్ డీజీ అనే ప్రాంతంలో. సో ఇవన్నీ మనకు ఇంపార్టెంట్ కాదు, కానీ
రాతి బాణాలు బయటపడ్డ సింధు స్థావరం ఏది అని అడిగాడు. అగ్ని ప్రమాదం వల్ల పూర్తిగా అంతమైపోయినటువంటి సింధు స్థావరం ఏది అని అడిగాడు ఎగ్జామ్లలో. ఇవి రెండు మనకి ఇంపార్టెంట్ అయిన బిట్స్గా చూసుకోవచ్చు అనమాట. తర్వాత రోపార్, ఇది మనకు పంజాబ్ స్టేట్లో ఉంది. రోపార్ ఈ రోపార్ అనే ప్రాంతాన్ని ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారంటే 1955లో వైడి శర్మ అనే వ్యక్తి ఈ రోపార్ అనే ప్రాంతాన్ని ఫైండ్ అవుట్ చేస్తాడు. ఇది పంజాబ్ రాష్ట్రంలో రూప్నగర్ బారా జిల్లాలో కలదు. రూప్నగర్ అనేటువంటి జిల్లాలో ఉందన్నమాట. సట్లెజ్ నదీ తీరంలో ఈ రోపార్ అనేటువంటి ప్రాంతం ఉందన్నమాట. ఏ ప్రాంతం? సట్లెజ్ నదీ తీరంలో ఉందన్నమాట. స్వతంత్రం వచ్చిన తర్వాత భారత్లో బయటపడ్డ నగరము ఈ రోపార్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏం బయటపడిందంటే, యజమాని చనిపోతే అతని పెంపుడు కుక్కను కూడా సమాధి చేసే పద్ధతి ఇక్కడ బయటపడింది అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ బిట్గా చెప్పుకోవచ్చు. మామూలుగా యజమాని, ఆ ఇంటికి యజమాని ఎవరైతే ఉంటారో చనిపోతే ఆ ఇంటి పెంపుడు కుక్కను కూడా ఖననం చేసేటువంటి పద్ధతులు మనకు ఈ రోపార్ అనే ప్రాంతంలో బయటపడ్డాయి అని చెప్పుకోవచ్చు. తర్వాత రాకీ గర్హి ఈ ప్రాంతాన్ని అమరేంద్రనాథ్ అనే అతను కనుగొన్నాడు. హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ జిల్లాలో ఉంది ఈ రాకీ గర్హి అనే ప్రాంతం. ఇది ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద సింధు స్థావరం. ఓకేనా, స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రస్తుతము భారతదేశంలోనే అతిపెద్ద సింధు స్థావరం ఏది అంటే ఈ రాకీ గర్హి అని చెప్పుకోవచ్చు. హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ జిల్లాలో ఉంది ఇది. ఓకేనా, తర్వాత ఈ అమ్రి అనేటువంటి ప్రాంతంలో తవ్వకాలు జరిపిన వారు ఎన్జి మజుందార్. ఓకేనా, ఇది సింధు నది ఒడ్డున ఉంది, పాకిస్తాన్లో ఉంది ఇది అమ్రి. ఈ అమ్రి అనే ప్రాంతంలో మనకు జుంగార్ కల్చర్ డెవలప్ అయిందనమాట. జుంగార్ కల్చర్ అనేటువంటి ఒక కల్చరు మనకి ఇక్కడ డెవలప్ అయింది. నెక్స్ట్ రంగాపూర్, ఇక్కడ తవ్వకాలు జరిపిన వారు ఎంఎస్ వాట్స్ అనేటువంటి వ్యక్తి అనమాట. ఓకేనా, ఎంఎస్ వాట్స్. ఇక్కడ మనకు వరి పంట పండించినటువంటి ఆనవాళ్ళు లభ్యమయ్యాయి. వరి పొట్టు అనేది ఆ వరి పొట్టుకు సంబంధించిన ఆనవాళ్ళు ఈ రంగాపూర్ అనే ప్రాంతంలో లభ్యమయ్యాయి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గుమ్లా, ఇది కాశ్మీర్లో ఉంది. ఈ గుమ్లా అనే ప్రాంతంలో నాగదేవతకు సంబంధించినటువంటి ఆరాధన మనకు కనిపిస్తుంది అనమాట. అంటే నాగుపామును పూజించినటువంటి ఆరాధన మనకు ఈ గుమ్లా అనే ప్రాంతంలో కనిపిస్తుంది. నెక్స్ట్ అలంగీర్పూర్, ఈ అలంగీర్పూర్ అనేటువంటి ప్రాంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ పత్తి పంటను పండించినటువంటి ఆనవాళ్ళు మనకు లభ్యమవుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, పత్తి పంట పండించినారు. సో ఇంక ఇవన్నీ కూడా మనకు ఇక్కడ పీడిఎఫ్లో ఉంటుంది, దీన్ని మనం చూసుకోవచ్చు ఒకసారి. నెక్స్ట్ సింధు కాలం నాటి రాజకీయ వ్యవస్థను ఒకసారి తీసుకున్నట్టయితే, రాజకీయ వ్యవస్థను ఈ సింధు నాగరికతను ఎవరు పరిపాలించారు, ఇంత గొప్ప నాగరికతను ఎవరు పరిపాలించారు అనే దాని మీద మనకి ఎటువంటి స్పష్టత లేదు. కానీ ఇక్కడ కొన్ని వాదనలు ఉన్నాయి. ఓకేనా, డిడి కౌశాంబి, ఈ డిడి కౌశాంబి అనే చరిత్రకారుని అభిప్రాయం ప్రకారము సింధు నాగరికతను పరిపాలించిన వారు పురోహితులు. ఓకేనా, పురోహిత వర్గము అని చెప్పచ్చు. అంటే పురోహితులు, మతాధికారులు, పురోహితులు పరిపాలించారు, అంటే బ్రాహ్మణులు పరిపాలించారు. అక్కడ బ్రాహ్మణ వర్గమే లేదు మళ్ళీ. ఓకేనా, పురోహితులు పరిపాలించారు. ఈ డిడి కౌశాంబి అనేటువంటి చరిత్రకారుని అభిప్రాయం ప్రకారము సింధు నాగరికత ఎటువంటి రాజ్యము అంటే మతపరమైన రాజ్యము అని చెప్పుకోవచ్చు అనమాట. సరే, డిడి కౌశాంబి అనే చరిత్రకారుని అభిప్రాయం ప్రకారము సింధు నాగరికతను పరిపాలించిన వారు ఎవరు అంటే పురోహితులు అని చెప్పాలి. తర్వాత ఆర్ఎస్ శర్మ అనే చరిత్రకారుని అభిప్రాయం ప్రకారము ఈ నాగరికతను పరిపాలించిన వారు వర్తక సంఘాల వారు పరిపాలించారు. వీరి ప్రకారము ఈ ఆర్ఎస్ శర్మ అనేటువంటి చరిత్రకారుని అభిప్రాయం ప్రకారము
ఈ సింధు నాగరికత ఒక లౌకికపరమైనటువంటి రాజ్యంగా చెప్పుకోవచ్చు, లౌకికపరమైనటువంటి రాజ్యంగా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత స్టువర్ట్ పిగ్గాట్. ఈ స్టువర్ట్ పిగ్గాట్ అనే చరిత్రకారుని అభిప్రాయం ప్రకారము ఈ నాగరికతను పరిపాలించిన వారు మతాధికారులు. ఈ నాగరికతను పరిపాలించిన వారు ఎవరు? మతాధికారులు అని చెప్పుకోవచ్చు. దీక్షిత్ గోర్డాన్ చైల్డ్ అనే చరిత్రకారుని అభిప్రాయం ప్రకారం ఈ నాగరికతను పరిపాలించిన వారు పురపాలక సంఘాలు. ఓకేనా? సో ఈ విధంగా మనకు వాదనలు ఉన్నాయే తప్ప ఖచ్చితంగా ఈ నాగరికతను ఎవరు పరిపాలించారు అనే దాని మీద మనకు ఎటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయము లేదు అని చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ తీసుకున్నట్టయితే మామూలుగా ఆర్థిక వ్యవస్థ రెండు రకాలు మనకి, ఒకటి వ్యవసాయము, రెండోది వాణిజ్యము. వ్యవసాయం తీసుకున్నట్టయితే సింధు ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. ఓకేనా? వీళ్ళు ఈ వ్యవసాయాన్ని ఎట్ట చేశారంటే ప్రధానంగా బావులు, కాలువలు, చెరువుల ద్వారానే ఈ వ్యవసాయాన్ని చేసేవారు. ముఖ్యంగా సింధు నది యొక్క వరద నీటిపై ఆధారపడి వ్యవసాయం చేసేవారు ఈ సింధు ప్రజలు. ఓకేనా? వీరు ఎక్కువగా పండించినటువంటి ఆహార పంటలు ఏవి అంటే, సింధు ప్రజలు ఎక్కువగా పండించిన ఆహార పంట వరి, గోధుమ, బార్లీ పంటలను పండించారు. ఎక్కువగా పండించినటువంటి ఆహార పంట ఏది అంటే బార్లీ. ఎక్కువగా పండించిన ఆహార పంట ఏది? బార్లీ. తక్కువగా పండించిన ఆహార పంట ఏది అంటే వరి. తక్కువగా పండించిన ఆహార పంట ఏది? వరి అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రపంచంలో పత్తిని పండించిన మొట్టమొదటి వారు సింధు ప్రజలు అని చెప్పుకోవచ్చు అనమాట. పత్తిని పండించిన మొట్టమొదటి వారు సింధు ప్రజలు. వీరు ముఖ్యంగా ఎప్పుడు వ్యవసాయం చేసేవారు అంటే ఈశాన్య ఋతుపవన కాలంలో వ్యవసాయం చేసేవారు. ఈశాన్య ఋతుపవన కాలంలో వ్యవసాయం చేసేవారు. అక్టోబర్ నుండి ఏప్రిల్ ఈ మధ్య కాలంలో వీళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. దీన్ని మనం ఈశాన్య ఋతుపవన కాలము అంటాం అన్నమాట. ఈ కాలంలో వ్యవసాయాన్ని చేసేవారు. వ్యవసాయం చేయడానికి నాగలిని ఉపయోగించారు. ఆ నాగలి చెక్కతో తయారు చేయబడింది. ఓకేనా? ఈ సింధు ప్రజలకు తెలియని లోహం ఏది అంటే ఇనుము. ఆనాడు ఈ వ్యవసాయ పనిముట్లు పూర్తిగా చెక్కతో తయారు చేసేవారు అనమాట. చెక్కతో చేసినటువంటి నాగళ్ళు, రాళ్లతో చేసినటువంటి కొడవళ్ళతో వీళ్ళు వ్యవసాయం చేసేవారు సింధు ప్రజలు. వీరి కాలం నాటి ప్రయాణ సాధనం ఏది అంటే ఎడ్ల బండి ప్రముఖ ప్రయాణ సాధనంగా ఉండేది. ఆ ఎడ్ల బండిని ఏమంటామంటే మనము ఎక్క అని పిలుస్తాం అనమాట. ఏమంటాం? ఎక్క అని పిలుస్తాం. వీళ్ళు ప్రధానంగా ఏ దేశంతో వ్యాపారం చేసేవారు అంటే మెసపటోమియా, ఇరాక్, మెసపటోమియాతో ఎక్కువగా వ్యవసాయం చేసేవాళ్ళు సింధు ప్రజలు. ఆ మెసపటోమియన్లు ఈ సింధు ప్రజలను ఏమని పిలిచేవారంటే మెలూహా. సింధు ప్రజలను ఏమని పిలిచేవారు? మెలూహా అని పిలిచేవారు అనమాట. వీళ్ళకు తెలియని లోహం ఇనుము, ఎక్కువగా రాగి, కంచును ఉపయోగించారు. ఆ రాగిని, కంచును ఎక్కువగా ఉపయోగించారని చెప్పుకోవచ్చు. సింధు ప్రజలకు తెలియని జంతువు ఏది అంటే గుర్రం అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఈ సింధు ప్రజలు వ్యవసాయం చేశారు అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీరి కాలం నాటి మత పరిస్థితులు తీసుకున్నట్టయితే సింధు నాగరికత ప్రజల గురించి సింధు నాగరికత ప్రజల మతం గురించి మనకు స్పష్టమైనటువంటి అభిప్రాయము, సమాచారం లేదు. ఓకేనా? ఆ మత విశ్వాసాన్ని ప్రతిబింబించే దేవాలయాలు కానీ, ప్రజలంతా కలిసి ఆరాధన చేసిన ప్రదేశాలు కానీ వీళ్ళ కాలంలో మనకెక్కడా కూడా కనిపించిన దేవాలయాలు కానీ, ప్రజలంతా సామూహికంగా వచ్చి పూజలు చేసుకున్నటువంటి ప్రదేశాలు కానీ మనకెక్కడా కూడా తవ్వకాలు లభ్యం కావడం లేదు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే సింధు ప్రజల యొక్క మత విశ్వాసం వ్యక్తిగతమని తెలుస్తుంది. ఓకేనా? ఆ తవ్వకాల్లో ముద్రికలు బయటపడినాయి, కంచు బొమ్మలు, హోమగుండాలు, అక్కడ లభించిన తాయెత్తులు, దీన్ని బేస్ చేసుకొని వీరి మతాన్ని మనం అంచనా వేస్తున్నాం అన్నమాట. ఓకేనా? సింధు ప్రజల కాలంలో పూజలు ఎంచుకున్న ప్రధాన దైవం ఎవరు అంటే అమ్మ తల్లి. ఆ సింధు ప్రజల చేత పూజలు అందుకున్న ప్రధాన దైవము అమ్మ తల్లి. ఈమె ప్రకృతి దేవత.
వ్యవసాయ దేవత, పునరుత్పత్తి దేవత. ఆనాడు అమ్మ తల్లి ఆరాధన సింధు ప్రజల కాలం నాటి స్త్రీ దేవత ఆరాధన గురించి మనకు తెలియజేస్తుంది విషయము. ఓకేనా? అమ్మ తల్లి ఎట్లా కనిపిస్తుంది అంటే మనకు సో ఈ అమ్మ తల్లి ఆరాధనను బేస్ చేసుకొని సింధు ప్రజల కాలంలో స్త్రీ దేవత ఆరాధన ఉండేదని, స్త్రీలను దేవతలుగా పూజించేవారని, స్త్రీలకు ఉన్నతమైనటువంటి గౌరవ స్థానాన్ని ఇచ్చేవారని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా సింధు ప్రజలు పూజించిన ప్రధాన దైవం ఎవరు అంటే పశుపతి మహాదేవుడు. పశుపతి మహాదేవుడు ఇతన్ని మనం కొమ్ముల దేవుడు అని చెప్తాం, మీకు మనం ఫోటోలు చూపించినప్పుడు. ఓకేనా? ఈయన పద్మాసనం వేసుకొని కూర్చుంటే ఈయన చుట్టూ ఆ పక్క కుడి పక్కనేమో పులి, ఏనుగు, ఎడం పక్కనేమో ఖడ్గమృగము, దున్నపోతు అటువంటి జంతువులు ఉన్నాయి. కాళ్ళ దగ్గర, పాదాల దగ్గర 2 జింకలు ఉన్నాయన్నమాట. ఓకేనా? ఈ యొక్క ముద్రిక మనకు మెహంజోదారోలో బయటపడింది. ఆ ముద్రికను మనం పశుపతి మహాదేవుని ముద్రికగా పేర్కొన్నాం. ఆ ముద్రికకు పశుపతి మహాదేవుని ముద్రిక అని పేరు పెట్టిన వారు ఎవరు అంటే సర్ జాన్ మార్షల్ అని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత వీరు పూజించిన వృక్షము రావి చెట్టు, పూజించిన పక్షి పావురము అని చెప్పచ్చు. పూజించిన జంతువు ఏది అంటే మూపురం ఉన్న ఎద్దు, మూపురం ఉన్న ఎద్దు బొమ్మను పూజించారు. పూజించిన నీటి జంతువు ముసలి. ఓకేనా? స్వస్తిక్ గుర్తుని కూడా వీరు పూజించేవారు అని చెప్పుకోవచ్చు అనమాట. స్వస్తిక్ గుర్తుని కూడా పూజించేవారు సింధు ప్రజలు. అంతేకాకుండా అగ్నిని కూడా పూజించేవారు వీరు. ఆ అగ్నిని పూజించినటువంటి ఆనవాళ్ళు మనకు కాళీబంగన్, లోతాల్ అనే ప్రాంతాల్లో మనకు బయట